శ్రీ తాడ్బాండ్ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి అయితే ఈ రోజు వెళ్ళడం జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఈ హారతి టైం కి వెళ్తాను. మీరైతే ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారి సరే ఇక్కడ హారతికి రావాలి. ఈ హారతి టైంలో హనుమంతుడి దగ్గర అయితే లైట్ పెడతారు, రెడ్ అండ్ వైట్. ఆ టైంలో మనం దేవుడు చూసినప్పుడైతే మన గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నేను వెళ్ళినప్పుడు అయితే మధ్యాహ్నం 12 o'clock కి హారతి ఉండే. రియల్ అంటే రియల్లీ చాలా మంచిగా అనిపించింది ఈ హారతి. మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, కష్టాలున్నా సరే ఒక్కసారి హారతి టైం కి విజిట్ చేయండి. ఖచ్చితంగా అన్ని మర్చిపోయి దేవుడి ధ్యానంలోనే ఉంటారు మొత్తం. ఒక్కసారి పబ్లిక్ ని చూడండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ హారతి ఇంత మంచిగా ఉంటదని. ఖచ్చితంగా మరీ చెప్తున్నా, ఒక్కసారి విజిట్ చేయండి. ఎవరైనా సరే నూతనంగా కార్లు లేదా బండ్లు కొన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడనైతే వచ్చి పూజ చేస్తారు. ప్రజలందరూ ఏం నమ్ముతారంటే ఇక్కడ పూజ చేయించిన ప్రతి ఒక్క బండి అయినా కార్ అయినా సరే యాక్సిడెంట్లు కాకుండా హ్యాపీగా నడుస్తాయి బండ్లు. శనివారం మరియు మంగళవారం ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది, అది కూడా పెద్ద ఎత్తున. కొన్ని వేలాది భక్తులు అయితే వస్తారు ఇక్కడికి, అన్నదానంలో పార్టిసిపేట్ చేస్తారు. అందరూ మంది వచ్చినా సరే అద్దనకుండా అన్నదానం పెడతారు. ఇక్కడ అన్నదానం మీద చిన్న ఎత్తున పెట్టారు, చాలా మంచిగా చాలా టేస్టీ ఫుడ్ పెడతారు. ఇక్కడైతే అన్నం పెట్టే ముందు ఇక్కడైతే 10 నిమిషాలు భజన అయితే చేపిస్తారు. ఇక్కడ మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎవరికి తక్కువడకుండా ప్రతి ఒక్కరికి అన్ని వచ్చేలాగా చూస్తారు. ఇక్కడ అన్నదానం అయితే అమోఘం, అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఈ తాడ్బాండ్ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని ఇంత మంచిగా నడిపిస్తున్న వీళ్ళందరికీ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. చాలా గ్రేట్ అనుకోవచ్చు. దేవుడి మీద నమ్మకం లేకపోతే మీరైతే ఒక్కసారి ఇక్కడ రండి. ఇలా పోయేటప్పుడు అయితే ఖచ్చితంగా దేవుడిని స్మరించుకుంటూనే పోతారు, అంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఈ వీడియో నచ్చితే మీకైతే కనీసం ఒక 10 మంది ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసి జై శ్రీరామ్ కమెంట్ చేయండి. ఎలాగైనా సరే సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, పాటించాలి. అదే విధంగా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.